ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సూర్యాది నవగ్రహముల యొక్క అనుగ్రహం కలుగ్గాక. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీమాత అనుగ్రహం కలుగ్గాక. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి మరియు దసరా శరన్నవరాత్రి విశేష శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీమాత అయినటువంటి రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి అనుగ్రహము అందరికీ కలిగి మనకి అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి గ్రహముల యొక్క కలయిక అలాగే వీక్షణములు వీటిల్లో ఏదైనా ఇబ్బందులు తేడాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి ఈ 11 రోజులు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటానికి ఎవరైతే నిత్యము పరితపించి అమ్మవారి యొక్క పూజా పునస్కారాదులు చేసుకుంటారో హోమాదులు చేసుకుంటారో వారందరికీ కూడా ఆ కాత్యాయిని అయినటువంటి లలితా పరమేశ్వరి అనుగ్రహము కలిగి సర్వత్రా విజయప్రదము కలుగ్గాక. అయితే మనకి ఈ సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు 17వ తేదీ రోజున తన యొక్క స్వక్షేత్రమైనటువంటి సింహరాశి నుండి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి తన యొక్క సంచారాన్ని సలుపుతున్నాడు. అలాగే మరి ఈ యొక్క సంచారం కన్యారాశిలోకి ప్రవేశించినటువంటి ఈ 17వ తేదీ సెప్టెంబర్ 17వ తేదీన మనము రవి సంక్రమణ రోజుగా పండగను చేసుకుంటాం. మరి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి భాద్రపద మాసములో 21వ తేదీ వరకు జరిగేటటువంటి మహాలయ పితృపక్షాల సందర్భంగా ఈ సంక్రమణంలో ప్రతి సంక్రమణము కూడా ఎంతోమంది తమ యొక్క చనిపోయినటువంటి పితృదేవతలు మాతృదేవతల్ని ఎవరైతే అనుకొని భావిస్తారో వారందరికీ కూడా వీరు ఈ భూలోకంలో వారికి మోక్షప్రాప్తి కలగాలని ఇక్కడ వీరి యొక్క వంశము వృద్ధి కావాలనేటటువంటి సంకల్పంతో మరి పెదరమావాస్య అని చెప్పుకుంటూ ఎవరైతే వారి యొక్క కుటుంబ వృక్షంలో చనిపోయి ఉన్నటువంటి వారికి మోక్షం కలగాలనే భావంతో అందరి పేర్లు వారి యొక్క గోత్రాదులు తెలియజేస్తూ చక్కగా మరి ఈ సంక్రమణం రోజు 17వ తేదీ కూడా చేసేటటువంటి ఈ అమావాస్య తిథుల్లో ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అట్లాగే ఆదివారం అమావాస్య అయినటువంటి రోజు కూడా పెదరమావాస్య చేస్తారు. అయితే మనకి ఈ ఈ యొక్క సూర్యగ్రహణం మన దేశానికి లేదు కాబట్టి చక్కగా 21వ తేదీన ఎవరైనా సరే ఈ యొక్క పెదరమావాస్య చేసుకోవచ్చు. అట్లాగే మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి అమావాస్య రోజు కూడా మరి హోమం జరుపుతూ ఉంటాము. మరి ఈ నెల అమావాస్య రోజు కూడా అవకాశం చూసుకొని తప్పకుండా ఎవరైతే వారి యొక్క గోచారంలో గ్రహస్థితులు జాతకరీత్యా ఎవరికైతే సర్పదోషాలు స్త్రీ దోషాలు అట్లాగే పితృమాతృ దోషాలు ఉంటాయో వారందరూ కూడా ఎవరైనా వారి యొక్క కార్యభంగాలు ఇబ్బందులు వివాహ సమస్యలు ప్రతిబంధకాలు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేస్తే కనుక ఆ రోజున మీ యొక్క గోత్రనామాదులు కూడా అతి తక్కువ దక్షిణతోనే నా యొక్క పీఠంలో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నెలకొకసారి అందరి గురించి చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా చక్కగా ఎక్కడున్నా సరే మీ గోత్రనామాదులు ఇచ్చి నాతో సంప్రదిస్తే నేను చేసే ఈ హోమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. మీకు కూడా ఆ ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ఈ యొక్క రవి సంక్రమణం కన్యారాశిలో జరిగినటువంటి రోజు నుంచి మరలా అక్టోబర్ 16వ తేదీ వరకు కూడా సూర్యుడు ఈ యొక్క సంక్రమణం నుంచి 3 నక్షత్రాలు మొట్టమొదటగా కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రము 2, 3, 4 పాదాలలోను అట్లాగే హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు చిత్తా నక్షత్రము 1, 2, 3, 1, 2 పాదాలు ఈ 9 నక్షత్ర పాదాలలో తను సంచరించేటటువంటి సమయంలో ఏ
రాశులు అంటే ద్వాదశ రాశుల్లో మేషాది రాశి పర్యంతం మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ఈ సూర్యుడి యొక్క గోచారము ఏ విధంగా ఉంటుంది, ఆ స్థాన ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయంతో పాటుగా మరి మనకి కాలగోచారంలో ముఖ్యంగా 4 గ్రహాలు గోచార స్థితిని ఎక్కువగా మనకి నెల నెల ఈ మాస ఫలితాలను ఇస్తాయి. వాటిల్లో సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ మాసంలో సెప్టెంబరు 13, 14, 15, 16, 17 ఈ యొక్క 4-5 రోజుల్లో దాదాపుగా సూర్యుడు 17వ తారీఖున రాశి మారుతున్నాడు. అట్లాగే కుజుడు 13వ తేదీ సెప్టెంబర్ 13వ తేదీన మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి కన్యా రాశి నుంచి తులారాశిలోకి మారుతున్నాడు. అట్లాగే బుధుడు సెప్టెంబర్ 15వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రము, మూల త్రికోణము, ఉచ్చక్షేత్రము అయినటువంటి తన యొక్క సొంత రాశి అయినటువంటి కన్యా రాశిలోకి మిత్రుడైనటువంటి రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నాడు. ఇది ఒక యోగ కాలము. అట్లాగే శుక్రుడు సెప్టెంబర్ 15వ తేదీ నుండి అక్టోబర్ 9వ తేదీ వరకు ఇప్పటి వరకు ఆయన కర్కాటక రాశిలో ఉండి ఇప్పుడు సింహరాశిలోకి తన యొక్క చారణ జరుపుతున్నాడు. కానీ ఈ శుక్రుడు కేతువుతో కలిసి రాహు చేత వీక్షించడం వలన శుక్రుడికి రాహుకేతువుల యొక్క దోషముతో మరి గ్రహణం పడుతుంది. శుక్రగ్రహణము అంటారు. సూర్యచంద్రులతో పాటుగా ప్రతి గ్రహానికి పడుతుంది. అందులో మరి ఈ శుక్రుడికి దోషం పడుతోంది. దీన్ని స్త్రీ దోషము అంటారు, శుక్రదోషం అని కూడా అంటారు. ఈ దోషం వలన రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా, సంతాన పరంగా, వివాహ యోగ పరంగా, కలిసి ఉన్నటువంటి దంపతులు దాంపత్య ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, కలహాలు, కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు, ఇలా ప్రేమికులకి ఇదొక ఇబ్బందికరమైనటువంటి కాలము. ఎందుకంటే శుక్రుడు కేతువు కలిసి ఉండటం ద్వారా ఆర్థిక మాంద్యము కలగడానికి, అట్లాగే కుటుంబంలో దోషాలు కలగటానికి, ఎన్నో రకాలైనటువంటి భావాలను ప్రదర్శించేటటువంటి శుక్రుడు పాపగ్రహమైనటువంటి కేతువుతోనూ పాపగ్రహమైనటువంటి రాహుతోనూ కలిసి అంటే ప్రయాణం ఆ యొక్క శత్రుక్షేత్రమైనటువంటి సింహరాశిలో ప్రయాణం చేస్తూ ఆయన మఖా నక్షత్రము, పుబ్బ, ఉత్తరా నక్షత్రాల్లో సంచరించే సమయంలో రకరకాల పలు విధాలైనటువంటి గోచార ఫలితాలు మనకి కళ్ళకు కనిపిస్తున్నట్టు ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా వీక్షించేటటువంటి ప్రేక్షకులు ఒకటి గమనించుకోవాలి. జన్మతః మనం పుట్టిన సమయానుసారము ఆ రోజు యొక్క డేటు, సమయము, ప్రదేశము వీటిని బట్టి మనకంటూ ఒక జాతకము ప్రిపరేషన్ అయి ఉంటుంది. ఆ జాతకాన్ని అనుసరించి దశలు, అంతర్దశలు ఏమిటి, జాతకంలో మనం పుట్టినటువంటి సమయంలో లగ్నము, చంద్రుడు, రవి యొక్క లగ్నాలను బట్టి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి, అట్లాగే దశలు, అంతర్దశలు ఇప్పుడు యోగ్యకరంగా ఉన్నాయా లేవా, వీటన్నిటిని బట్టి ఎక్కువగా మన జాతకం అన్వయిస్తూ ఉంటుంది, మనకి ప్రదర్శింపబడుతూ ఉంటుంది. ఆ గోచారంలో ఉన్నటువంటి గ్రహాలు ఆ గ్రహాలకి మిళితమై ఇప్పుడు మనకి ఏ విధమైనటువంటి శుభాలను కలుగు చేస్తాయి, ఇబ్బందులను కలుగు చేస్తాయని మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పేటటువంటి గోచారంలో అంతరిక్షంలో జరిగేటటువంటి ఈ గ్రహాల యొక్క యుతులు, వీక్షణలు, స్థితులను బట్టి జరిగేటటువంటివన్నీ మనకే జరుగుతాయి, మన రాశులకి, మన నక్షత్రాలకే జరుగుతాయి అనేటటువంటి ఆ యొక్క అన్వయించుకునే పద్ధతిని ముందు మనం బహిర్గతం చేయాలి. అంటే మన మనసులోంచి, బుద్ధిలోంచి బయటపడేసేయండి. ఓకే, ఈ విధంగా జరుగుతోంది కాబట్టి మనం ఈ విధంగా పూజలు అట్లాగే ఈ యొక్క దాన ధర్మాదులు చేసుకోవాలని మాత్రమే గ్రహించుకోండి. ముఖ్యంగా మనకి ఇప్పుడు ప్రసార మాధ్యమాలలో యూట్యూబ్ ద్వారా ఈ యొక్క గురువుల నుంచి వచ్చేటటువంటి ఎన్నో వాచకాలు వింటున్నారు, చక్కగా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. అయితే మనకి ముందు ఫ్రేమ్లో వచ్చేటటువంటి థంబ్నెయిల్స్ కానీ ఆ యొక్క హెడ్డింగ్స్ కానీ చూసి ప్రలోభం చెందకండి. లోపలికి వెళ్ళి మేము చెప్పేటటువంటి విషయ పరిజ్ఞానం ఏ విధంగా ఉంది, ఏ విధంగా మీరు అన్వయించుకోవచ్చు అని మాత్రమే గమనించండి. ఎందుకంటే థంబ్నెయిల్స్, ఎడిటింగ్ వీటిల్లో ఎన్నో రకాలైనటువంటి ఆకర్షితులు అవటానికి చేసేటటువంటి ప్రయత్నాలలో కొంతమందికి ఇది ఆహ్లాదంగా ఉండొచ్చు, కొంతమందికి ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పి ఆ రాశుల వారు, నక్షత్రాల వారు నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం అనేది తగదు. కాబట్టి లోపలికి వెళ్ళి అసలు చెప్పేటటువంటి విషయం ఏమిటి అనేటటువంటిది తెలుసుకోండి. చక్కగా మనకి జరిగేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని అన్వయించుకోండి, పూజలు చేసుకోండి. భయభ్రాంతులకి గురి కామాకండి అని మాత్రము ఒక గురువుగా నేను మీకు చెప్పేటటువంటి భాష్య సూచిక. కాబట్టి అందరం కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఏ రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటూ చక్కగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకి ఏ మంచి జరుగుతుంది, ఏ రకమైన ఇబ్బందులకి ఏ రకమైనటువంటి మంత్రాలు లేకపోతే ఏ విధమైనటువంటి పూజలు చేసుకోవాలో చక్కగా మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ విజయదశమిలో ఈ 11 రోజుల్లో దుర్గాష్టమి రోజున మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో దుర్గాష్టమి రోజున ఈ శుక్రుడు సూర్యుడి యొక్క సింహరాశిలో కేతువుతో రాహుతో వేధ బాధ చెందుతున్నట్టుగాను,
శుక్రగ్రహ దోష పరిహారార్థమై మరి అంతటి స్త్రీ శక్తి అయినటువంటి అమ్మవారు శుక్రుడి యొక్క అధిష్టాన దేవత కాబట్టి ఆ దుర్గాదేవి అనుగ్రహాన్ని చండీ రూపకంగా చండీ సప్తసతి పారాయణ హోమం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు భరణి, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు, వృషభ రాశి, తులారాశికి సంబంధించిన వాళ్ళు శుక్ర మహర్దశ అంతర్దశలు జరుగుతూ ఎవరైతే ఇందాక చెప్పినటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారో, స్త్రీ దోషాల వలన ఎన్నో సమస్యలు పడుతున్నారో, అంటే స్త్రీకి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా కావచ్చు, భార్య కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, కాబట్టి కొన్ని అనారోగ్య సూచికాలు పడుతున్నారో, ధనపరమైన ఇబ్బందులు పడుతున్నారో, కోర్టు సమస్యలకు సంబంధించిన పరిస్థితులు పడుతున్నారో, ఇది ఒక మహద్భాగ్యమైనటువంటి సమయంగా భావించి మీరందరూ కూడా అవకాశం ఉంటే మీరు చేసుకునే పూజలు మీరు చేయండి, అమ్మవారి ప్రదక్షిణాలు అమ్మవారు చేయండి. ఎవరైనా ఇక్కడ దాకా రాలేనటువంటి వారు, హైదరాబాద్ రాలేనటువంటి వారు దూరంగా ఉండి మా మీద నమ్మకం ఉండి నా చేత పీఠంలో చేయబడేటటువంటి హోమాన్ని చక్కగా మీకు వీడియో ద్వారా చూపించబడుతుంది తర్వాత రోజుల్లో. అట్లాగే చేసిన ప్రసాదం కూడా మీకు అందజేయబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా ఉన్నంతలో తక్కువ దక్షిణలో చేసేటటువంటి ఈ యొక్క హోమానికి ఎవరైనా కనుక మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా నమ్మి చేయించుకోగలిగితే ఫోన్ చేయండి. తప్పకుండా చేసి మీకు దానికి సంబంధించిన వీడియో మీకు చేరుతుంది. అట్లాగే దానికి సంబంధించిన హోమ భస్మము, కంకణ భస్మము కూడా మీకు చేరుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 17వ తేదీ ఈ నెల ప్రారంభం నుండి అక్టోబరు 16వ తేదీ వరకు ఈ సూర్యుడి యొక్క సంక్రమం కన్యారాశిలో ప్రవేశించడం చాలా చాలా విశేషకరమైనటువంటి ఎన్నో ప్రభుత్వపరమైనటువంటి లాభాలు వీరికి కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి రవి విశేషమైనటువంటి లాభాలని, పిత్రార్జిత విషయంలో ఏదైనా కోర్టు సమస్యలు ఎదుర్కొంటున్న వారు కూడా ఇది చాలా గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాలు వీరికి లభిస్తున్నాయి. అట్లాగే చేసే వృత్తిలో కూడా వీరికి మంచి ప్రాధాన్యత లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సన్మానాలు జరుగుతాయి, వీరు చేసినటువంటి పనులకి సరైనటువంటి కీర్తి లభిస్తుంది. అట్లాగే ప్రమోషన్స్ కలిగే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయితే కనుక వారికి ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయి కలుగుతుందని చెప్పుకోవాలి. అట్లాగే ఈ వృశ్చిక రాశి వారికి మరి బుధుడు కూడా రవితో కలిసి లాభంలో ఉంటున్నాడు. ఆకస్మికంగా వీరు కలిసి ఏదైనా వ్యాపార వృత్తిలో కానీ లేకపోతే చేసే ఉద్యోగాలలో వీరికి కలిసి ఆకస్మికంగా అఖండమైనటువంటి కీర్తితో పాటుగా ధన సముపార్జన కూడా లభిస్తుంది. మీరు అనుకోకుండానే ధనం లభిస్తుంది. అట్లాగే పాత బాకీలు ఏదైనా ఉంటే వసూలు అవుతాయి. వీరికి ఎవరైనా ఇవ్వాల్సింది బాగా ఏడిపిస్తున్నారు అనుకోండి, చక్కగా వసూలయ్యే అవకాశం కూడా లభిస్తుంది. దీనికి గవర్నమెంట్ సహకారం కూడా ఒక్కోసారి, అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్లో ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారనుకోండి, అది పోలీసులు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి యొక్క మాట సహకారం మీకు బాగా అందిపుచ్చుకోవచ్చు. దానివల్ల కూడా మీకు చక్కగా లాభం తిరిగి వచ్చేసుకోవాలి. అట్లాగే 12లో ఉన్నటువంటి కుజగ్రహం వలన మీరు ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే వాటిని అన్ని ఆటంకాలు, విఘ్నాలు కలగటం, అట్లాగే శత్రువులు పెరగటము, రుణములు వృద్ధి కలగటం, ఏదైనా ఒక గృహ సంబంధిత విషయాల యందు మీరు ఏదైనా అప్పు తెచ్చి గృహాన్ని నిర్మించాలనుకుంటే మొన్నటి వరకు బాగుంది, మరి ఈ నెల సెప్టెంబర్ 13 నుంచి కుజుడు 12వ స్థానంలో రావడం వలన ఆ ఆఫీసర్స్లో, అంటే మీకు ఎవరైనా అప్పు ఇచ్చిన బ్యాంకు ఉద్యోగస్తుల్లో ఆఫీసర్స్ ఉన్నా, లేకపోతే ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నా వారు స్త్రీ సంబంధిత విషయాలకు సంబంధించి వారు ఆటంకాలు కలుగు చేస్తారు. కాబట్టి వాళ్ళని అమ్మ అనుకుంటూ మీకు కావలసినటువంటి ఆ రుణాన్ని తెచ్చుకునే బాధ్యత అనుకోవాలి. కానీ కోపంతో ఊగిపోతే మటుకు ఆ స్త్రీ శక్తిగా మారి మీకు రావాల్సిన దాన్ని చేసే అవకాశం కూడా కలుగుతుంది. అవసరం లేనటువంటి ఎన్నో వృధా ఆలోచనలు కలుగుతాయి. జాగ్రత్త వహించడం మంచిది. అట్లాగే శృంగార సంబంధిత విషయాలలో పనికి మాలిన అవసరం లేని ఆలోచనలు వస్తే వాటిని కంట్రోల్ చేసుకోకపోతే మటుకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి శుక్రుడు కేతువుతో కలిసి 10వ స్థానంలో ఉండటం ద్వారా మీరు చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థలో అవస్థలు కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే భార్యా సంబంధిత విషయాలలో కొన్ని మీకు ప్రతికూలమైనటువంటి ప్రతికూలతలు కలిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ధన విషయంలో భార్యాభర్తల యొక్క సత్సంబంధ, సదాచార, ఆచార వ్యవహారాదులందు సరైనటువంటి సమైక్యత మీరు సానుకూలంగా కనిపించట్లేదనే భావన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కలుగు చేస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా చతుర్థంలో రాహు ఉండటం ద్వారా మరి వీరికి విద్యా సంబంధిత విషయాల యందు ఎంతో మంకుపట్టు ఉంటుంది. కానీ విద్యా విఘ్నాలు కలుగజేయడానికి రాహుగ్రహం కూడా ఉంది. కాబట్టి అట్లాగే కీర్తి ప్రతిష్టలు, సంఘంలో మీకున్నటువంటి
కీర్తి ప్రతిష్టలు కొంత దిగజారే అవకాశం ఉంటుంది. ధనం కూడా సంతానపరంగా కొంత పక్కకి డైవర్టే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే మీరు చేసే బిజినెస్ల్లో లాభం ఉంటుంది, కీర్తి ఉంటుంది రవి బుధుల వలన. కానీ శుక్రుడు సరిగ్గా లేకపోవడం వలన కొంత స్త్రీపరమైనటువంటి ధన వ్యయము, లేకపోతే ఉద్యోగంలో ప్రతిబంధకాలు, ఆటంకాలు ఒక స్త్రీ వలన ఈ వృశ్చిక రాశి వారికి కలిగి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసే అవకాశం ఉంటుంది. విద్యారంగంలో విద్యార్థులకు కానివ్వండి, ప్రొఫెసర్స్కి కానివ్వండి, వీరికి కూడా కొంత విఘాతాలు, ఆటంకాలు కలిగి సమస్యలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానపరమైనటువంటి సమస్యలు కూడా వీరిని కొంత మానసికంగా జుగుత్స చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా వీరికి ఏదైనా సరే ఆకస్మికంగా ఉన్నటువంటి రోగము వృద్ధి కలగడానికి కుజగ్రహము, గురుగ్రహము మరి అనుకూలమైనటువంటి వారి మధ్య ఆ యొక్క వీక్షణలు కొంత ప్రతిబంధకము, ప్రతికూలతలుగా ఉన్నాయి. కాబట్టి కుజ గురుగ్రహాలకు సంబంధించినటువంటి కందిపప్పు, శనగలు ఏదైనా ఒక బ్రాహ్మడికి దానం చేసుకోండి. వారి యొక్క నెగిటివ్ ఎఫెక్షన్స్ మీకు తగ్గిపోతాయి. అనుకూలతలు పెరగడానికి ఈ దేవుడికి నైవేద్యమైనా సరే చేసుకోవడానికి, అంటే ఇప్పుడు చెప్పినటువంటి శనగలు దేవుడికి కాస్త నానబెట్టి నైవేద్యం చేసి శివుడికి నైవేద్యం పెట్టినట్లయితే కనుక కొంత అనుకూలతలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ వృశ్చిక రాశి వారికి రవి బుధుల యొక్క అనుకూలత వలన ప్రతి కార్యము సిద్ధిస్తుంది. అట్లాగే ఉద్యోగంలో ఎదుగుదల కలుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. ఎవరైనా సరే వారి యొక్క జన్మజాతక పరిశీలనకు, పర్యవేక్షణకి కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. స్క్రీన్ పైన ఉన్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ ద్వారా కానీ, లేకపోతే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయడం కానీ చేయండి. చక్కగా మీ యొక్క జన్మజాతక విశేషాలని తెలుసుకొని వివాహము, ధనము, విద్య, అట్లాగే చేసే వృత్తి ఉద్యోగాల ఎదుగుదల గురించి, కలుగుతున్నటువంటి కష్ట నష్టాలు ఏ గ్రహం యొక్క దశలు, అంతర్దశలు వలన కలుగుతున్నాయో వాటికి సరైనటువంటి శాంతులు చేసుకోవటం, పూజాధికాలు, హోమాదులు, అభిషేకాలు చేసుకొని ఈ మనం అనుభవించే ఈ కర్మ దోష నివృత్తికి ఈ దైవారాధనలు, మంత్ర ప్రయోగం ద్వారా మాత్రమే ఆచరించుకొని మనం బయటపడగలం. కాబట్టి మనం ఈ విధమైనటువంటి ఎవరైనా సరే జాతకరీత్యా ఏ సమస్య ఉన్నా సరే ఫోన్ చేయండి. దానికి తగ్గ సరైనటువంటి దక్షిణ రుసుముని చెల్లించి మీకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఏ పూజలైనా సరే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నిత్యము కూడా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపాలు జరుగుతూ ఉంటాయి, రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి నెల అమావాస్య రోజున పీఠంలో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వారు విడిగా హోమం చేసుకోవాలంటే చాలా విపరీతమైనటువంటి ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి ఉన్నంతలో తగినటువంటి దక్షిణతో ఈ ప్రతి అమావాస్య రోజున కూడా మా పీఠంలో హోమం జరుగుతుంది. కాబట్టి ప్రత్యక్షంగానైనా కూర్చోవచ్చు, లేదా ఎక్కడ దూరంగా ఉన్నటువంటి వారు గోత్రనామాలు ఇచ్చైనా సరే చేయించుకోవచ్చు. ఆ ప్రసాదాలు మీకు అందజేయబడతాయి. కాబట్టి ఇది గమనించి ఎవరైనా సరే ఈ యొక్క అవకాశాన్ని భాగ్యంగా మీరు తీసుకోమని చెప్పి నేను మీకు విన్నవించుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమో నమః.